జన్మ మృత్యుజరా తప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్ధుష్టా శాంత్యతీత కళాత్మిక. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని. చావు పుట్టుకలు, ముసిలితనము మొదలైన వాటితో బాధపడు జనులకు విశ్రాంతినిచ్చున్నది. జననము, మరణము, ముసిలితనము అను వికారాల నుండి తన భక్తులను తప్పించి ఉపశమన సుఖమును ఇచ్చినది. ఈ నామము శ్రీ విద్యకు, శ్రీ లలిత ఆరాధనకు ఫలశ్రుతిగా చెప్పుకోవచ్చును. మొదటి జన్మ తప్ప మిగిలిన జన్మలన్నీ కర్మఫలాలే. సత్కర్మ అయితే సుఖం లభిస్తుంది, చెడ్డ కర్మ అయితే కష్టం కలుగుతుంది. ఈ కష్టము సుఖము శరీరానికి కలుగుతాయి. జీవుడు మాయ వలన తన నిజరూపం ఆత్మ అని మర్చిపోయి ఈ శరీరమే తాను అనే భ్రమలో ఉన్నాడు. అందుకే శరీరానికి కష్టం వస్తే బాధ, సుఖం వస్తే సంతోషంగా భావిస్తాడు. సాధకులు ఈ కష్టసుఖాలను తాము పూర్వం చేసిన కర్మఫలంగా గ్రహించి వాటి వలన చలించిపోకుండా ఉంటారు. సాధకులను అమ్మవారు ఇట్టి గొప్ప స్థితికి చేరుస్తుంది. అటు తర్వాత మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మోక్షాన్ని పొందిన ఆత్మ బ్రహ్మములో లీనమైనప్పుడు తిరిగి జన్మించదు. మోక్షం అనేది స్వర్గం కంటే భిన్నంగా ఉంటుంది. స్వర్గం అనేది ఆత్మకు తాత్కాలిక నివాసం మాత్రమే. అది మరిన్ని జన్మల కోసం భూమిలోకి తిరిగి ప్రవేశించాలి. సర్వోపనిషదుద్గుష్ట అన్ని ఉపనిషత్తుల చేత చాటి చెప్పబడినది. ఉపనిషత్తులు తాత్విక గ్రంథాలు, అంటే బ్రహ్మ విద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపములను గురించి వివరించేవి. 4 వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వీటిలో 108 ముఖ్యమైనవి అయితే వాటిలో మరింత ముఖ్యమైనవి 10 అని భావిస్తారు. ఉప మరియు ని మరియు షత్ అనగా ఉప అంటే సమీపముగా, నీ అంటే కింద, షత్ అంటే కూర్చునుట, అంటే గురువుగారి దగ్గర ఆయన కన్నా దిగువ స్థాయిలో కూర్చుని వారు చెప్పే బ్రహ్మోపదేశాన్ని శ్రద్ధగా వినడం. ముఖ్యమైన 108 ఉపనిషత్తులు ఒక్కో వేదానికి సంఖ్య ఇలా ఉంది. ఋగ్వేదానికి సంబంధించినవి 10, కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి 32, శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి 19, సామవేదానికి సంబంధించినవి 16, అధర్వణ వేదానికి సంబంధించినవి 31, మొత్తం 108. మరింత ముఖ్యమైన 10 ఉపనిషత్తులు: మొదటిది ఈశావాస్యోపనిషత్తు, 2 మాండూక్యోపనిషత్తు, 3 కేనోపనిషత్తు, 4 తైత్రీయోపనిషత్తు, 5 కఠోపనిషత్తు, 6 ఐత్రేయోపనిషత్తు, 7 ప్రశ్నోపనిషత్తు, 8 ఛందోగ్యోపనిషత్తు, 9 ముండకోపనిషత్తు, 10 బృహదారణ్యకోపనిషత్తు. ఉపనిషత్తుల ప్రధాన ఉద్దేశం బ్రహ్మముతో సంబంధాన్ని ఏర్పరచడమే అని సూక్తి చెబుతుంది. అమ్మవారు అన్ని ఉపనిషత్తుల్లోనూ ప్రతిపాదింపబడిన పరబ్రహ్మ స్వరూపిణి. శాంత్యాతీత కళాత్మిక, శాంతి కంటే అతీతమైన చిదానంద స్వరూపిణి. సంకల్ప వికల్ప రాగద్వేషాలు లేని మానసిక స్థితి శాంతి. ఆనందము దానిని మించినది. మోక్షేచ్ఛ కలిగిన ప్రతి జీవికి తప్పనిసరిగా ఈ శాంతి స్థితి ఉండి తీరాలి. స్థితి లేనివాడు రానివాడు నిరంతరము ఘర్షణలోనూ ఆతృత ఆవేదనలలోనూ ఉంటాడు. ఇటువంటి శాంతికి కూడా అతీతంగా ఉండే పరమ ఉత్కృష్టమైన ఒక అనుభూతికి సంబంధించిన స్థితిలో అమ్మవారు ఉంటుంది. సహస్రార చక్రములో బిందు స్థానంలో మన కుండలినీ శక్తి అయ్యవారితో కలిసి ఉన్నప్పుడు మనకి అనుభూతి దక్కుతుంది తప్ప ఇతర సమయాలలో ఉండదు. ఇది నిరతిశయ జ్ఞాన స్వరూపము. 9వ ఆవరణలోని నవావరణ పూజలో దీనిని ప్రస్తావించారు. ఇది షోడశాక్షరి మంత్రంలో దీక్ష పొందిన వారికి వర్తిస్తుంది. ఇది జీవన్ముక్తి దశ. ఒక్కొక్క ఉపనిషత్తుకు సంబంధించిన వివరణ క్లుప్తంగా తెలుసుకుందాం. ఈశావ్యాసోపనిషత్తు. ఈశావ్యాసమిదగ్ సర్వం అనే మంత్రముతో
ఈ ఉపనిషత్తు ప్రారంభమవుతుంది. అందువలన దీనికి ఈశావ్యాస ఉపనిషత్తు అనే పేరు వచ్చింది. ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి. మిగిలిన ఉపనిషత్తులులాగా కాకుండా ఇది మంత్రభాగంలో చేరినది. యజుర్వేదము యొక్క శుక్ల యజుర్వేద విభాగంలో వాజసనేయ సంహిత ఉంది. ఇందులో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ఉపనిషత్తు 40వ అధ్యాయము. మాండూక్యోపనిషత్తు మండూక మహర్షి ప్రోక్తమైనందున దీనిని మాండూక్యోపనిషత్తు అంటారు. ఇది అథర్వణ వేదానికి చెందినది. అన్నింటికన్నా చిన్నదైన ఈ ఉపనిషత్తులో 12 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. అయినా మొత్తం ఉపనిషత్తుల సారం ఇందులో నిక్షిప్తమై ఉంది. ఆదిశంకరాచార్యులు దీనికి విస్తృత భాష్యం రచించి తన అద్వైత సిద్ధాంతానికి దీనిని ఆధారంగా చేసుకున్నారు. కేనోపనిషత్తు కేన అనగా ఎవరు అని అర్థం. భగవంతుడు ఎవరు అనే చర్చ ఇందు వర్ణన చేయబడినది. కేనేషితం పతతి అని ఈ ఉపనిషత్తు ప్రారంభమవుతుంది. అందుకే దీనికి కేనోపనిషత్తు అని పేరు వచ్చింది. తైత్రీయోపనిషత్తు తైత్రీయోపనిషత్తు చాలా విషయాలను గురించి వ్యాఖ్యానించింది. ప్రధానంగా బ్రహ్మము గురించిన విచారణ చేసింది. ఉపనిషత్తులలో ఇప్పటికీ సాంప్రదాయంగా బోధన ఉన్నది దీనికే. అంతేకాక ప్రస్తుత కాలంలోని కర్మకాండలు మొదలగు వాటిలో విరివిగా ఉపయోగిస్తున్నారు. కఠోపనిషత్తు కృష్ణ యజుర్వేదంలోని తైత్రీయ శాఖలో ముఖ్యమైనది. ఈ కఠోపనిషత్తు శంకరాచార్యులు భాష్యం వ్రాసిన 10 ఉపనిషత్తులలో ఒక ముఖ్యమైన ఉపనిషత్తు కఠోపనిషత్తు. ఐత్రేయోపనిషత్తు అనేది ఋగ్వేదానికి చెందిన ఐత్రేయ బ్రాహ్మణములో భాగమైన ఒక ఉపనిషత్తు. ఇది పరమాత్మ మరియు ఆత్మల మధ్య సంబంధం గురించి, అలాగే జీవము యొక్క పుట్టుక, మరణము మరియు పునర్జీవనము గురించి వివరించబడింది. ఐత్రేయోపనిషత్తులో ఆత్మ అనేది బ్రహ్మ అనగా పరమాత్మ నుండి ఉద్భవించి మళ్ళీ దానిలో విలీనమవుతుంది అని చెప్పబడింది. ప్రశ్నోపనిషత్తు ఈ ఉపనిషత్తంతా ప్రశ్నలతో నడుస్తుంది. ఈ ఉపనిషత్తులో 6 ప్రశ్నలు వస్తాయి. ఆదిశంకరులు ఉపనిషత్తుకి భాష్యం వ్రాశారు. పిప్పలాదుడు అనే బ్రాహ్మణవేత్తను 6 మహర్షులు వచ్చి 6 ప్రశ్నలు వేస్తారు. మొదటి 4 ప్రశ్నలు ప్రాణానికి సంబంధించినవి, తరువాత ప్రశ్నలు ప్రణవానికి సంబంధించినవి. ఛందోగ్యోపనిషత్తు సామవేదానికి చెందినది. ఉపనిషత్తులన్నిటిలోకి ప్రాచీనమైనదని కొందరి అభిప్రాయం. 4 మహావాక్యాలలో ఒకటైన తత్వమసి ఈ ఉపనిషత్తులోనిదే. ముండకోపనిషత్తు అత్యంత ప్రాచీన ఉపనిషత్తుల్లో ఒకటి. ఈ ఉపనిషత్తు అథర్వణ వేదమునకు సంబంధించినది. ఏది తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్లవుతుంది అన్న ప్రశ్నకు సమాధానం ఈ ఉపనిషత్తు. బృహదారణ్యకోపనిషత్తు ఇది శుక్ల యజుర్వేదమునకు చెందినది. దీనికి ఆదిశంకరాచార్యులు భాష్యం రాశారు. జన్మ మృత్యుజరా తప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్ధుష్టా శాంత్యతీత కళాత్మిక గంభీరా గగనాంతస్థా గర్వితా గానులోలుపా కల్పనారహితా కాష్టా కాంతా కాంతార్ధ విగ్రహ. గంభీర లోతైనది. అమ్మవారి తత్వం తెలుసుకొనుట కష్టం. నిండుతనం గంభీరానికి అవసరమైన లక్షణం. ఈ నిండుతనం ఐశ్వర్యము, జ్ఞానము, బలము, వీర్యము మొదలగు వాటితో కూడినదైతే అది పూర్తిగా అమ్మవారికి సంబంధించిన విషయమవుతుంది. సముద్రపు లోతులలో అనేకమైన రహస్యాలు ఉంటాయి. అమ్మవారు కూడా సముద్రంలాగా నిండుతనము, విషయపు లోతులతో గంభీరంగా ఉంటుందని ఈ నామానికి అర్థం. ఇన్ని లక్షణాలున్నా మన ఊహలకు, వాక్కులకు, చివరకు మనసుకు కూడా గోచరించేది కాదు అమ్మవారు. ఎంతో ధ్యాన నిష్టతో ఉంటే గాని అమ్మవారు ద్యోతకం కాదు. ఈ నామానికి మరో వివరణ కూడా ఉంది. గమ్ అనేది గణపతి బీజం. బి అంటే భయము మరియు రా అంటే
తరిమివేయడం. గణేశుని బీజాన్ని జపింపచేసి అమ్మవారు భక్తుల భయం తొలగిస్తుంది అని ఈ నామానికి అర్థం. గగనాంతస్థ గతనామములో సముద్ర గాంభీర్యముతోనూ సముద్రమునందు అనంతమైన రహస్యాలతోనూ అమ్మవారు పోల్చబడ్డారు. ఈ నామములో ఆకాశ ఔన్నత్యముతో పోల్చబడి ఎంత ఎత్తుకైనా వెళ్ళగలుగు సూక్ష్మతమమైన వికిరణాత్మక లక్షణం కలిగినదిగా చెప్పబడుతుంది. అంటే గత నామంలో అమ్మవారు స్థూల గంభీర లక్షణాన్ని, ఈ నామంలో అమ్మవారి సూక్ష్మ వికరణ లక్షణాన్ని చెప్పడం జరిగింది. ఈ 2 లక్షణాలు కలదే అమ్మవారు. ఈ గగనం పూర్ణమైనది. దీన్నే పురాణాలలో అదితి, మూల ప్రకృతి అన్నారు. దీని నుండి సృష్టి యావత్తూ వస్తుంది. గగనమంత విశాలమైనది మరొకటి లేదు. అందుకే సర్వవ్యాపి అయిన అమ్మవారిని గగనంతో పోలుస్తారు. గర్విత గర్వము కలిగినది. రాగము పాశానికి, క్రోధము అంకుశానికి ప్రతీకలని చెప్పుకున్నాము. అలాగే గర్వం ఏకఛత్రాధిపత్యాన్ని, రాజసహంకారాన్ని సూచిస్తుంది. అమ్మవారి గర్వం పరవశత్వాన్ని సూచిస్తుంది. వశము అంటే పరమేశ్వర వశములో ఉన్న అమ్మవారు గర్వం పొందినదవుతుంది. ఇక్కడ గర్విత అంటే అహం బ్రహ్మాస్మి అనే స్థాయి అని అర్థం. ఈ బ్రహ్మాండములో లోతుగా ఉన్న కేంద్రం నుండి ఉపరితలంలో ఉన్నతంగా ఉన్న ఆకాశం దాకా గర్వముతో, ఆనంద పారవస్యముతో నిండి ఉండే చైతన్య స్వరూపిణి అమ్మవారు అని ఈ నామానికి అర్థం. గానలోలుప సంగీతమునందు ప్రీతిగా నిమగ్నమైనది. సంగీతం ఆరోహణ అవరోహణ స్వరాలను అనుసరించి రాగతాళ లయబద్ధంగా ఉంటుంది. ఇంతకు ముందు వచ్చిన గగనాంతస్థ నామంలో ఉన్నతమైన ఈ ఆరోహణ విషయం, గంభీరస్థ నామంలో లోతైన ఈ అవరోహణ విషయం ఉత్తమ గానానికి సంబంధించిన లక్షణముగా ముందే సూచింపబడ్డాయి. శ్యామలా దండకం జయ సంగీత ప్రియే అని చెబుతుంది. అమ్మవారికి మధురమైన స్వరం ఉందని సౌందర్యలహరి 66వ శ్లోకం చెప్తుంది. గానం పతాక స్థాయిలో ఉన్నప్పుడు అందరూ పరవశులవుతారు. అంటే భగవంతునిలో లీనమవుతారు. అంతటి శక్తి ఈ గానానికి ఉంటుంది. కాబట్టి అమ్మవారు గానలోలుప. కల్పనారహిత ఎట్టి కల్పన లేనిది. కల్పన అంటే ఆలోచనల నిర్మాణము మరియు రహిత అంటే లేకపోవడం. కల్పనాశక్తి మనస్సు వల్ల లభిస్తుంది. ఆత్మానందాన్ని కోరుకునే యోగులు పంచేంద్రియాల నుంచి శక్తిని వెనక్కు లాగి మనసులో పెట్టి, మనస్సు నుంచి వెనక్కు లాగి బుద్ధిలో పెట్టి, అహంకారపు పొరలను ఛేదించి మూల ప్రాణంలో లయం చేస్తారు. అప్పుడు ఇక ఆలోచనలు ఉండవు, ఊహలు, కల్పనలు ఇవేవీ ఉండవు. ఈ స్థితి శుద్ధ జ్ఞాన స్థితి. ఆ స్థాయిలో అమ్మవారు ఉంటుంది కనుక అమ్మవారు కల్పనారహిత. కాష్ట కాల పరిగణలో అత్యంత స్వల్ప భాగం, రెప్పపాటు కన్నా తక్కువ సమయం. కాలాన్ని కానీ ప్రదేశాన్ని కానీ కొలవడానికి మూల ప్రమాణం కాష్ట. కాబట్టి ఈ కాష్ట అనేది దేశకాలాత్మకంగా ఉండే అమ్మవారి యొక్క చిన్న ప్రమాణం అవుతుంది. ఇక్కడ కాష్ట అంటే హద్దు అనే అర్థం వస్తుంది. పరమాత్మ సాయుధ్యమే అతి గొప్ప ధనం. యోగా సాధనతో అది లభిస్తుంది. అయ్యవారు గగనం లాంటి వారైతే అమ్మవారు దిక్కులాంటిది. గగనాత్మకుడైన అయ్యవారిని ప్రత్యేకంగా భీముడు అనే పేరుతో పిలుస్తారు. అలాగే దిక్స్వరూపిణైన అమ్మవారిని కాష్ట అని పిలుస్తారు. అకాంత కాంత అనేది 329వ నామంగా ఇంతకు పూర్వం వచ్చింది. ప్రస్తుతం కూడా కాంత అన్నట్లుగానే చెప్పుకుంటే ఈ నామం పునరుక్తం అవుతుంది. అందువలన ముందు నామంలోని అకారంతో కలిపి అకాంత అని చెప్పుకోవడం జరుగుతుంది. అకము అంటే బాధ, నిరాశ, పాపము, దుఃఖము అనే అర్థాలు ఉన్నాయి. ఇన్ని రకాల అర్థాల పరంగాను ఈ నామాన్ని వివరించుకుంటే
బాధను, నిరాశను, పాపమును, దుఃఖమును అంతము చేయునది అనగా పోగొట్టున్నది అని ఈ నామానికి అర్థం. కాంతార్థ విగ్రహ కాంతుడైన ఈశ్వరునిలో అర్ధభాగము. శివుని కోసం తపస్సు చేసి శివుని శరీరములో సగమైన వామభాగాన్ని పొందిన అమ్మవారిని సూచించే నామం ఇది. వాస్తవానికి అర్ధనారీశ్వరునిలో అటూ ఇటూ ఉన్నవాడు అయ్యవారే, అయినా భౌతిక విగ్రహం మాత్రం అమ్మవారే. భర్త శరీరంలో సగభాగం పొందినది లేదా సగభాగముగా ఉన్నది అని ఈ నామానికి అర్థం. సౌందర్యలహరిలో 23వ శ్లోకం కూడా ఈ రూపాన్ని సూచిస్తుంది. గంభీరా గగనాంతస్థా గర్వితా గానులోలుపా కల్పనారహితా కాష్టా కాంతా కాంతార్ధ విగ్రహ